ఇప్పుడు కేశవ్ కేశవన్న గారితో పాటు జాయిన్ అవుతున్న టౌన్ కౌన్సిలర్లు జయమ్మ కోటేష్, శ్వేత రంజిత్, అరుణ జనార్దన్ రెడ్డి, మాణిక్యమ్మ, రామచంద్రుడు, కోరి లక్ష్మి, మహేష్ కుమార్, జమన్ సింగ్, ఎండి యూసుఫ్, ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఈ కౌన్సిలర్లు 10 మందిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రామన్న సమక్షంలో మీ అందరికి కూడా టిఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లనే తాజా మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర రెడ్డి గారి భర్త సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా బీఆర్ఎస్ లోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. కేశవన్న ఒక్క నిమిషం ముందుకు దయచేసి మీరు ముందుకు వెనక్కి చెప్పండి, అందరు వెనక్కి చెప్పు, అందరు అన్న వద్దాను అన్న మీరు జరగండి తాగి మీరు కిషోర్ అర్థం చేసుకోండి. మీరు ప్లీజ్ కిషోర్ అన్న ఏమన్నా ఇంకటన్నా అట్లనే అమరా కృష్ణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ అమరా కృష్ణారెడ్డి గారు మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు అమరా కృష్ణారెడ్డి గారిని వేదికపై చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు వీరి నాయకత్వంలో ఇంకా చాలా మంది అల్లపాడు సర్పంచ్ ప్రతాప్ గారు సీనియర్ నాయకులు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు చాలా మంది జైనింగ్ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. వర్షం వల్ల మేము అందరినీ వేదికపైకి ఆహ్వానించలేకపోతున్నాం. మళ్ళీ ఒకసారి మేము అందరికీ కేటీఆర్ అన్న దగ్గర తీసుకెళ్లి మేము అందరినీ కల్పిస్తాం. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వేదికని ఖాళీ చేయాలి సీనియర్ నాయకులు దయచేసి. ఇప్పుడు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అల్లంపేట తాలూకా రాజోలి మండలం పెద్దదొనమల నుంచి జయరామరెడ్డి గారు, నరసింహ గారు, మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారికి వింతపత్రం ఇస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఇత్తనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ పెద్దదొనమల గ్రామ ప్రజలు చెల్లా వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ యొక్క ఫ్యాక్టరీ రద్దు చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ అన్న గారికి విన్నతి పత్రం ఇక్కడ ఇవ్వడానికి వచ్చారు. దయచేసి అందరు గమనించండి. ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో లాస్ట్ టైం కూడా గొడవ జరిగితే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఆ రోజు చెల్లా వెంకటరామరెడ్డి అన్న గారు సొంతంగా వాళ్ళకి ఒక అన్నగా తండ్రిగా నిలిచి మా ఎమ్మెల్యే విజయ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళందరినీ జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. అయితే ఈ రోజు చెల్లా వెంకటరామరెడ్డి గారి కోరిక ఏమిటంటే ఆ యొక్క పెద్దదొనవాడ ఇత్తనాల ఫ్యాక్టరీని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేంత వరకు మా అన్న కేటీఆర్ అన్న గట్టి కృషి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ప్రజలారా అన్న కేటీఆర్ అన్న యొక్కది ఎందుకంటే ఇప్పుడు కేశవ్ గారు
రాజా మాజీ చైర్మన్ కేశవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను.